ఇవాళ ఆపరేషన్ బుడమేరు పేరుతో మరి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంగా ప్రచారం చేసింది తప్ప వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వారు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చాలా బాగా స్పందించింది. ఆనాడు మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి మా ఎంపీ గారితో పాటు ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, వారికి అందరూ కూడా తాత్కాలిక సౌకర్యాలు కల్పించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక వారం 10 రోజుల పాటు ఇక్కడ ఉండి ఆయన వారందరూ కూడా ఆదుకున్నాడు. అది మేము అప్రిషియేట్ చేసాం. కానీ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మొత్తం ఆపరేషన్ బుడమేరు అంతా కూడా ఇచ్చేస్తాం, వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు వచ్చే కాలం నాటికంతా కూడా మంచిగా చేస్తామన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టిన పాపాన పోలేదు. దీనిపైన గతంలోనే మేము ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సానుకూలంగా స్పందించాడు తప్ప ఆచరణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈసారి మళ్ళీ వర్షాలు వస్తే ఈసారి మునగదనే గ్యారెంటీ అయితే కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వం ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలని కోరుతాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏవైతే యుద్ధ ప్రాతిపదిక పైన చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడో వాళ్ళు వేరే ఇష్యూస్ ముందుకు తెస్తూ ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అమరావతి, పోలవరం నా ప్రయారిటీస్ అన్నాడు. ఇవాళ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ గోదావరి బాధిచర్లు అని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకున్నాడు. అంటే 40-40 సంవత్సరాలుగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటి కింద కూడా ఏమాత్రం ఫలితాలు లేకపోతే దాని గురించి పట్టించుకో. అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాని గురించి పట్టించుకోలేకపోతున్నాం. కర్నూలు జిల్లాలో వలసనున్న ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేని ప్రాంతంలో అక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడవు, వాళ్ళకు నిధులు కేటాయించవు. ఇక్కడ బుడమేరు వరద వస్తే మునిగిపోతుందని చెప్తే దాని గురించి ఏమాత్రం కూడా చర్యలు చేపట్టవు. వీటన్నిటి వదిలిపెట్టి గోదావరి బనకచర్లు అనుకుంటూ మాట పాడుకుంటూ దాదే ప్రయారిటీ నాకని చెప్పి వాళ్ళు మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ మా 3 జిల్లాల పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేను ఇవాళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన నిధులు కేటాయించి ఆపరేషన్ బుడమేరు దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకుండా కాపాడడానికి చేయాలి. ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించాలి. ఎందుకంటే అధికార పార్టీ యొక్క అండదండలతోనే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఏమంటే మీరు ఖచ్చితంగా వాటినంతా తొలగించాలి. తొలగించి అదంతా కూడా ప్యాసేజ్ అంతా ఉండేటట్టు ఉండాలి. నీళ్ళే పోకపోతే నీకు వరద వస్తే నేను ఊరు మునిగిపోక ఏమవుతుంది? ఈసారి వరద వచ్చి మళ్ళీ ఊరు మునిగిపోతే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, ఈసారి మళ్ళీ జరిగిందంటే మాత్రం దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి హైడ్రా తరహాలో. చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వరద వచ్చినప్పుడు 10 రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఇక్కడ సబ్ కలెక్టరేట్లో ఉండి కలెక్టరేట్లో ఎంతో సేవ చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి వాళ్ళ ఆపరేషన్ బుడమేరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వచ్చి కూర్చున్నది. ఇవాళ ఓ పక్కన ఆక్రమణలు, ఓ పక్కన నిపుణులు చెప్తున్నారు వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టినటువంటి ఏకుండూరు దగ్గర పుట్టినటువంటి బుడమేరు అది ప్రవాహం దశ లేకుండా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే రెగ్యులేటర్ కెపాసిటీ చాలినటువంటి పరిస్థితి. అలాగే విజయవాడ వచ్చేటప్పటికి ఆక్రమణ 3051 ఆక్రమణలు విజయవాడలో సింగనగర్, రాజరాజేశ్వరిపేట, రామకృష్ణాపురం, దేవీపురం, ఎనికేపాడు వరకు కూడా 3051 ఆక్రమణలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా కలెక్టరేట్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది అలాంగ్ విత్ సర్వే నంబర్స్. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది 8 మాసాల కాలం? అలాగే ఎనికేపాడు టన్నల్, అండర్ టన్నల్ ఏదైతే ఉన్నదో 14,691 క్యూసెక్ల నీరు పోవాల్సినటువంటి అండర్ టన్నల్ కేవలం 1 అడుగు మాత్రమే ఖాళీ ఉన్నది. ఇప్పుడేం వర్షం లేదు కదా, మేము నిన్న పరిశీలించాం, 1 అడుగు మాత్రమే, అంటే 4,000 క్యూసెక్ల నీరు మాత్రమే పోతుంది. మిగతా 10,000 ఎటు పడుతుంది? విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఎదురుతుంది. అలాగే బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్, వెలగలేరు రెగ్యులేటర్ నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కలిపి విజయవాడలో నిపుణులు చెప్తున్నారు విజయవాడ బుడమేరు శాస్త్రలాగా ఉంటుందని చెప్పి. కప్పు శాస్త్రంలో తెలుసు కదా, కప్పులో మనం టీ పోస్తే ఆ శాస్త్రంలో మనం తాగే వరకు కూడా కదలదు. కాబట్టి బుడమేరు వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది విజయవాడలో.
అందువల్ల దానికి కారణం ఆక్రమణలు. కాబట్టి లైక్ ఆపరేషన్ బుడమేరుని ఆపరేషన్ హైడ్రా తరహాలో చేయాలి. ఆ వైపుగా మా ఉద్యమ కార్యాచరణని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 3 జిల్లాల సమస్య కాబట్టి ప్రజల సమస్య, దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఈ ఆపరేషన్ బుడమేరుని అమలు చేసేదానికి ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమిస్తుందని చెప్పి ఆ వైపుగా తీర్మానాలు చేస్తుందని చెప్పేసి పాత్రికేయంగా తెలియజేస్తుంది. బుడమేరు ఆపరేషన్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాము. బుడమేరు ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో ఆక్రమణ గురి అయినటువంటి వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాటిని మొత్తం కూడా హైదరాబాద్లో హైడ్రా మాదిరిగా వాటన్నిటిని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో సిపిఐ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి, రామకృష్ణ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉన్నది. దానిపైన ముందు ప్రమాదం జరిగిన తర్వాత దానికి తాత్కాలికమైనటువంటి చర్యలు చేపట్టడం కాదు, దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగపడేటటువంటి దీర్ఘకాలికంగా ప్రమాదాలను నివారించేటటువంటి పద్ధతిలో బుడమేరు ఆక్రమణను తొలగించేటటువంటి దానికోసం పటిష్టవంతమైనటువంటి వాల్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తారు. ఎన్నికలైన వెంటనే దాదాపు ఈ బుడమేరు వరదలు వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దానికి పెద్ద అటెన్షన్ అయితే వచ్చింది. నేనేమనుకుంటానంటే 2 కారణాలు. మామూలు ఎక్కడో పల్లెల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో జరిగితే దానికి కూడా ప్రచారం వస్తుంది, కానీ దానికి ఇంత ప్రచారం కాదు. ఇది విజయవాడ నగరంలో ఎక్కువ డివాస్టేషన్ జరిగింది కాబట్టి కలెక్టరేట్లోనే ఉన్నాడు, దాదాపు 9 రోజులు 10 రోజులు ఉన్నాడు నాకు తెలిసినంత. అక్కడే ఇల్లు కూడా దగ్గరే, ఇంటికి వేరవచ్చు, కానీ దాని ఇంపార్టెన్స్ కోసం ఆయన ఉన్నాడు. దాన్ని మనం ఎవరు కూడా తప్పు పట్టాల. పైగా అభినందించాము కూడా. ఆయన దగ్గర పోయి కూడా మా ఎంపీ గారు సంతోష్ కుమార్ వస్తే మేమందరం పోయి బాగా తిరిగిన తర్వాత ఈవినింగ్ అక్కడ పోయి ఆయన కూడా కలిసి అభినందించాము. దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రచారం అయ్యింది. ఇక్కడ సీఎంఏ స్వయంగా తిరుగుతారంటే సీఎంఏ అన్న పొట్లాలు పంచుతున్నాడు అనే దానికి ఈ మీడియా వారు ఇంకా ఎక్కువ ప్రచారం వచ్చింది. కానీ నిజంగా పరిష్కారం వచ్చేలోగా పరిష్కారం ఆ మోతాదులో పరిష్కారం చూద్దాం. పరిష్కారం అంటే ఏమి? తాత్కాలిక పరిష్కారం జరిగింది. వాళ్ళకి అన్న పొట్లాలు ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, లేదంటే వారికి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడము, అది జరిగింది. దాన్ని మనందరూ కూడా నేను చూసినందుకు వారం 10 రోజుల క్రితం మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ మళ్ళీ బుడమేరు వెళ్ళాడు ఈ మధ్యలో. ఇక నేను ఇంకోటి చెప్పాలి, మనం దాచాల్సింది. నేను మినిస్టర్ కూడా మన ఫోన్ చేశాను 2 days బ్యాక్. ఫోన్ చేసి ఇట్లా 6వ తేదీ నాడు మా వారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు బుడమేరు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు రాకపోతే అది ఎక్కువ మాట్లాడతాం, మీరు ఉన్నట్టున్నారు అంత మంచిగా చెప్తాం కదా, మాకు ఇష్యూ ముఖ్యము అంతే కదా. ఎంతైనా కానీ వాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా మనం ఒక రిక్వెస్టింగ్గానే చెప్తాం, మీరు వస్తే బాగుంటుంది అని కూడా మనం చెప్తాం. దీని తర్వాత అయినా పోయి డెఫినెట్ ఆయన కలుస్తాం, ఆయన కలవాలి, సీఎం గారిని కలవాలి. ఎందుకంటే తీవ్రమైన అసంతృప్తి మాత్రం వ్యక్తం చేయాలి. మీరు ఆనాడు అంటే సంవత్సరం క్రితం ఆ రోజు ఈ సమస్యకు వచ్చిన హైప్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో మీరు పరిష్కారం చేయలేరు. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి ఏం చేస్తాము అనేది అది చేయలేము. ఆ రోజు తాత్కాలికంగా అన్నదానాలు సప్లై చేశారు, వారికి ఇంత డబ్బులు ఇచ్చారు, భవిష్యత్తులో ఇది జరగకుండా చూస్తామన్నారు. వాళ్ళ ఒక క్లియర్ కట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏమంటే నీవు దాదాపు ఒక్కొక్కసారి 50,000 క్యూసెక్ల వరకు నీళ్లు వస్తాయి, అవి పోయి కొల్లేరు వరకు పోవాలి, మళ్ళీ కొల్లేరులో కూడా ఇబ్బంది లేకుండా ఉప్పటేరు ద్వారా సముద్రంలో కలవాలి. ఇది ఇష్యూ. పాపారావు గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను ఆ సబ్జెక్ట్లోకి పోను. మన వాళ్ళు తిరిగి కూడా వచ్చారు, మేము కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు 2-3 సార్లు తిరిగాము. ఆ ఏలూరు కాలంలో వచ్చే దగ్గర అసలు చదువురాను కూడా అర్థమవుతుంది. అక్కడ నువ్వు 100 టన్నుల కింద నీళ్లు పోవాలి, నీళ్లు పైనుంచి ఎన్ని వస్తున్నాయి, ఆ 100 టన్నులు ఎన్ని కిందకు పోతాయి. నీకు ఎప్పుడైతే కిందకి నీళ్లు పోవు ఆటోమేటిక్గా వెనుక తగ్గుతాయి. వెనుక తగ్గినప్పుడు నీళ్ళు ఎక్కడ పోవాలి, అవి ఎక్కడ పోలేవు, వెనక్కి నిలబడిపోతాయి. కొన్ని రోజుల పాటు నిలబడిపోతే ఆటోమేటిక్గా ఇళ్ళలోకి వస్తాయి, అన్నింటిలోకి వస్తాయి. మరి ఇది చాలా సింపుల్ సమస్య, కానీ సమస్యకు పరిష్కారము ప్రభుత్వం చూపలేకపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వము ఆ మేరకు శ్రద్ధ చూపలేదు. మీరు ఏదైతే సమస్య వచ్చినప్పుడు స్పందించడం ఎంత బాగా స్పందించారో
అంత బాగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టలేదు. దాని పర్యవసానాన్ని కూడా మళ్ళీ మనం అందరం కూడా మరోసారి మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఎందుకంటే ఏదో విమర్శించాలి కాబట్టి, 4 రాళ్ళు వేయాలి కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏది పడితే అది రాళ్ళు వేయదలుచుకున్నాం. క్లియర్గా చెప్తాను, ఈ ప్రభుత్వము ఏదైతే ఇష్యూ వస్తుందో ఇష్యూ వచ్చినా బాగా స్పందిస్తుంది, కానీ దాన్ని మూల పెడుతుంది. కొత్త ఇష్యూస్ ముందుకు తీస్తాం. కొత్త ఇష్యూస్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, పోయినసారి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా అమరావతి పోలవరం అమరావతి లాస్ట్ ఒక వారమే పెట్టాడు, పోలవరం సోమవారం అని. అదే ఎత్తివి ఇప్పుడు అది నన్ను పోయి చూపించావు, ఆ పోలవరం కంప్లీట్ చేస్తానన్నావు, ఇప్పుడు మళ్ళీ మార్చేసావు. ఈసారి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ఏం మొదలు పెట్టావు? ఇప్పుడు గోదావరి బనకచెర్లను పెట్టాడు. అసలు గోదావరి బనకచెర్లు అడిగిన లేదో నాకైతే తెలియదు. నా ఇంకో డౌట్, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగినారో నాకైతే నమ్మకం లేదు. అదే ఇవాళ నువ్వు అసలు ప్రయారిటీస్ ఏంటి, నువ్వు చేయాల్సినవి ఏంటి, నువ్వు ప్రయారిటీస్ నువ్వు ఒకటి వేరేది పెడతావు, దాని చుట్టూ మొత్తం ప్రచారం చెప్తావు, ప్రజలందరూ అదే ఆలోచించాలంటావు. దాని గురించి ఎవరైనా కొద్దిగా ఇదిగా మాట్లాడితే వాళ్ళు అసలు ఈ రాష్ట్ర అభివృద్ధికే అనుకూలం కాదంటావు. వాళ్ళు ఇంకా అభివృద్ధి వాళ్ళకి కాబట్టదు. నేను అనేది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో నిజంగా చాలా మంది దీన్ని ఒక అజెండాగా చేయాలనుకుంటున్నాను. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏవైతే అర్జెంటుగా చేయాల్సిన సమస్యలు ఉన్నాయో వాటిని మాత్రమే ఒక ప్రాధాన్యత క్రమంలో చేయాల్సిన అంశాలపైన ఒక నివేదిక తయారు చేసుకొని ప్రభుత్వాన్ని కలవాలని కూడా అనుకుంటున్నాను. బుడమేరు దుఃఖదాయని అనేది సామెత నిజం. గత 50 సంవత్సరాలకు పైగా విజయవాడ నగరంలో ప్రజల్ని అతలాకుతలం చేసే పరిస్థితి బుడమేరు వరద ద్వారా మనం చవి చూసాం. నేను 1968లో నేను పుడితే 69లో పెద్ద ఎత్తున విజయవాడ నగరాన్ని వరదల ముంచెచ్చని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ నుండి 2024 సెప్టెంబర్లో జరిగిన వరద విషయాలను గమనిస్తే ఇవాళ విజయవాడ నగరంతో పాటు బుడమేరు ఎక్కడైతే ప్రారంభమైందో మైలవరం దగ్గర కొండల్లో చిన్న పాయిగా పుట్టిన బుడమేరు కొల్లేరులో కలిసినప్పటికీ ఎన్ని రూపాలుగా ఎన్ని వంకర్ల టింకర్లు తిరిగి అది పెద్ద ఎత్తున ఒక ప్రమాద సూచికగా మారిందో మనందరం గమనిస్తానన్నాం. దానికి సంబంధించి ప్రతిసారి వరద వచ్చినప్పుడు ప్రాణ నష్టంతో పాటు విపరీతంగా ఆస్తి నష్టం జరగటం, ఆస్తి నష్టాన్ని పూడ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి వ్యవహరించకపోవడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా విజయవాడ నగర పరివాహక ప్రాంతంలో కానీ లేదా మైలవరం దగ్గర నుండి కొల్లేరు కలిసి ఈ ప్రాంతంలో కానీ దాదాపు 270 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైనట్టు కూడా అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ దానికి తెలియకుండా ఇంకా అనేక అక్రమ కట్టడాలు ఈ బుడమేరు పక్కన ఉన్నాయని తెలుస్తుంది. దాంతోపాటు ఎప్పటి నుండో భారత కమ్యూనిస్ట్ పార్టీకి అడిగేది ఏంటంటే ఎనుకపాడు యూటీ దగ్గర ఏదైతే ఉందో అండర్ టనల్ దగ్గర కెపాసిటీ పెంచాలని చెప్పేసి మొదటి నుండి ఇవాళ అడుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు చేపట్టలేదు. ఇవాళ మనం చూసాం, మనం 2024 సంవత్సరంలో 70,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వచ్చిందని చెప్తున్నారు. దానికి మనకు రెగ్యులర్ బీడీఎస్ అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా మనకు వచ్చింది కేవలం 15,000 క్యూసెక్ల నీళ్ళే. కానీ అది కూడా కృష్ణా నది వరద వస్తే మళ్ళీ అది రివర్స్ అనటం వలన మొత్తం మునిగిపోయిందని చెప్పి ప్రత్యక్షంగా అధికార యంత్రాంగం కూడా చెప్పింది. అలాంటి జరిగినప్పుడు ఇవాళ బుడమేరు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితుల్లో బుడమేరుని డైవర్షన్ ఛానల్ ద్వారా ఏదైతే ఇవాళ బుడమేరు 15,000 క్యూసెక్లు వెళ్ళడానికి మార్గం లేదు, దాన్ని సుగమనం చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఎక్కువ వర్షం వరద వచ్చిన సందర్భంగా అది 50,000 క్యూసెక్లు వచ్చినా 70,000 క్యూసెక్లు వచ్చినా దాన్ని స్పీడ్గా ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వం అంచనాలు వేయాలి. ఇప్పటికి కూడా బుడమేరులో మనం చూస్తూ ఉంటే గొర్రపటాకి ఎక్కడ చూసినా, అలాగే కొంత అన్యాక్రాంతమైనప్పట్లో దగ్గర చిన్న ఫుడ్ బ్రిడ్జీల దగ్గర ఆగిపోవటం. ఉదాహరణకి చూసాం, గతంలో గుణదల దగ్గర చూస్తే చిన్న వంతెన ఉంటుంది, దాని మీద అక్కడికి వచ్చిన బుడమేరుగా మొత్తం ఆగిపోతూ ఉంటుంది, తూడికట్టచ్చు. అక్కడ ప్రవాహానికి అడ్డుకట్ట ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు బుడమేట్లో ప్రక్షాళన చేయడంతో పాటు ఆ తూడికాడు లాంటివి తీసేయాలి. ఆ డైవర్షన్కి ఏదైతే ఇబ్బందిగా ఉన్నాయో అన్నీ తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్న టైంలో విజయవాడ నగరం ముంపుగా ఉన్నప్పుడు కూడా దాని మీద కొంచెం సీరియస్గానే అధికార యంత్రానికి చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు బుడమేరుని పూడికి తీయటం, ఆ పూడికి తీయటంతో పాటు ఎక్కడైనా అడ్డంకులు ఉన్నప్పుడు తొలగించడం అలాంటి దాని మీద కూడా దృష్టి పెట్టినప్పుడు
అది కూడా కొంత జరిగింది. ఇప్పుడు పరిస్థితికి వచ్చేవరకే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఏదైతే చెప్పారో భవిష్యత్తులో విజయవాడ నగరంతో పాటు బుడమేరు ముంపు ఉండదు, దానికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ శాశ్వత పరిష్కారానికి ఇప్పటికైనా అంచనాలు ఏవైతే వేయాల్సిందో ఎస్టిమేషన్ వేసి ఎస్టిమేషన్కి ఖచ్చితంగా అమలు జరిగేట్టు చూడాలి. ఎందుకంటే బీడీఎస్ ఛానల్ రావడానికి 2005 సంవత్సరంలో వరద వచ్చినప్పుడు వెంటనే రాజశేఖర రెడ్డి గారు 1 ఇయర్లో అది పూర్తి చేశారు. ఇప్పుడు వెంటనే ఈ ప్రభుత్వం కూడా తక్షణ చర్యగా దీనిది వెంటనే ఈ డైవర్షన్ని బుడమేరు డైవర్షన్ చేస్తారా, లేకపోతే ఎనికేపాడు యూటీని డెవలప్ చేస్తారా, బుడమేరులో అన్యాక్రాంతమైన 276 ఎకరాల్లో అక్రమ కట్టడాలు తెస్తారా, ఆపరేషన్ బుడమేరు అని మీరు పేరు పెట్టారు. ఆపరేషన్ బుడమేరు ద్వారా ఈ వర్షాకాలంలో ఈ విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ముంపుకు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని చెప్తాను. బుడమేరు వరదల తర్వాత విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలు, కృష్ణా జిల్లాలు కొన్ని ప్రాంతాలు చాలా తీవ్రమైన నష్టం పోయిన విషయం ప్రపంచం అంతా చూసింది. విజయవాడ నగరంలో దీని మూలంగా వేలాది కుటుంబాలు వీధిని పడ్డాయి, ఉపాధి కోల్పోయింది, కోట్లాది రూపాయల నష్టం జరిగింది, పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. దీన్ని ఆనాడు ముఖ్యమంత్రి గారు దీన్ని మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని మళ్ళొకసారి రాకుండా చేస్తామని చెప్పారు. సంవత్సరం అయింది, ఇంతవరకు కార్యాచరణ లేదు. ఏం చేయాలనేది ఎక్కడో కూడా సమగ్రత లేదు, సమగ్ర అధ్యయనం లేదు, అఖిలపక్షాలతో సంప్రదింపులు లేవు. దీని మీద ఇప్పటికీ అరకొర చర్యలు చేపట్టి బుడమేరు అంటే వాళ్ళు మళ్ళీ వరదలు వస్తున్నాయి. ఈ వరదల సందర్భంగా ఇట్లా కనుక నిర్మాణం చేస్తే మళ్ళీ వరదలు వచ్చేది ఖాయం. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దేవుడి మీద భారం వేసి ఊరుకోకుండా మొత్తం సమగ్రమైన చర్యలు చేపట్టాలని, అఖిలపక్ష సమావేశం కూడా జరపాలని చెప్పనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంలోనే బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలను కూడా టచ్ చేయాలి, సమగ్రంగా దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని మేము కోరుతున్నాం. విజయవాడ నగరానికి, రూరల్ ప్రాంతానికి ముంపుని నివారించాలని, అలాగే నీటి వసతులను కూడా కల్పించే పద్ధతుల్లో దీన్ని తయారు చేయాలని చెప్పినది సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. బుడమేరు ప్రక్షాళన చేస్తానని చెప్పి 8 నెలల క్రితం రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరంలో వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని బుడమేరు సమస్యకి పరిష్కారానికి నిర్దిష్టమైన చర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకుంటామన్నారు. కానీ 8 నెలలు అయింది, ఇంతవరకు ఎటువంటి చెప్పిన ప్రకారం చర్యలు చేపట్టలేదు. ఏదో వెలగలేరు డైవర్షన్ కాలువ సంబంధించి గండిపడింది కాబట్టి దాన్ని పూడ్చి గైడ్ వాల్ కట్టడానికి 23 కోట్లు, అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో మరమ్మతులు చేయడానికి 36 కోట్లు, ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు మరొక 10 కోట్లతో ప్రతిపాదనలు చేశాము చెప్తున్నారు. డబ్బులు రాలేదు అంటున్నారు. ఈ రోజు కూడా మేము బుడమేరు డైవర్షన్ కాలువ దగ్గర కాంట్రాక్ట్ని అడిగితే ఇస్తామని చెప్తున్నారు, ఇంతవరకు డబ్బులు రాలేదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారో, వీళ్ళు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో, ఒకవేళ డబ్బులు అందకపోతే మధ్యలో ఆపు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని మభ్యపెట్టి మోసగించి పరిపాలన చేస్తూ ఉంది. ఏదో పెద్ద ఎత్తున బుడమేరు సమస్యకి పరిష్కారం చూడబోతున్నామని చెప్పేసి కబుర్లు చెప్పడం అంటే చాలా దుర్మార్గమైంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది అంటే, మొదటిది వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పైన ఉన్నటువంటి పులివాగు, లోయవాగు, అదేవిధంగా పాలవాగు, కోతులవాగు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొన్ని మినీ రిజర్వాయర్లు నిర్మించినట్లయితే ఆడ మెట్ట ప్రాంతాలైన మైలవరం, ఏకొండూరు, జీకొండూరు, రెడ్డిగూడెం ప్రాంతాలకి కొంత తాగునీరు, కొంత సాగునీరు వస్తుంది. భూగర్భ జల మట్టం కూడా పెరిగి పంట పొలాలు కూడా ఉపయోగపడుతూ ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే, బుడమేరు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయనపాడుకు వచ్చిన తర్వాత రాయనపాడు నుంచి గుంటిపల్లి మీదుగా కృష్ణానదిలోకి మరొక డైవర్స్ ఛానల్ని నిర్మించి ఆ నీటిని అటుకు పంపించినట్లయితే బుడమేరుకు వచ్చే వరద నీటిలో 60% అక్కడే నిలుపుదల చేసి సమస్య పరిష్కారానికి చూడవచ్చు. ఆ తర్వాత రాయనపాడు నుంచి మన ఎనికేపాడు వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చే నీరుని కూడా మరి కిందకే సునాయాసంగా వెళ్ళాలంటే బుడమేరు ఆక్రమణ తొలగించాలి, వెల్లడి చేయాలి, లోతు చేయాలి. అప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మూడో అంశం ఏంటంటే, ఈరోజు ఎనికేపాడు అండర్ టన్నెల్ మేము నిన్న వెళ్ళి చూసాం. అడుగు ఎత్తున నీళ్ళే ఉన్నాయి. అంటే చిన్న కొద్దిపాటి వర్షం వచ్చినా నీళ్ళు కింద పారుదలకి ఆటంకంగా ఉన్నది అండర్ టన్నెల్. అందుకని దాన్ని 62 మీటర్లు వెల్లడి చేయాలా. ఇంకా ముందుకు పోతే 110, ఇంకా ఉప్పుడేరు దగ్గరికి వెళితే 180 మీటర్లు ఎంక్రోచ్ను తొలగించి వెల్లడి చేయాలి. దానికి ల్యాండ్ సేకరణ కూడా చేసి పనులు చేపట్టాలని గత ప్రభుత్వాలు చెప్పినా
మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోలేదు. అందుకని ఇప్పటికైనా ఎన్కేపాడు దగ్గర ఉన్న 100 టన్నులకు సంబంధించి దాన్ని ఎలడిపి చేసి కానాలు పెంచి తూముల సంఖ్య పెంచితే కొంత నీరు కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 14,901 క్యూసెక్కుల నీళ్ళు కిందకి వెళ్ళాలి. కానీ 100 టన్నుల్లో ఉన్న పేరుకుపోయిన పూడిక గురపడెక్క దీనివల్ల అంటే నీరు కిందకి వెళ్తలేదు. కానాలు కూడా తక్కువగా ఉన్నాయి. కేవలం 4,500 క్యూసెక్కులు మాత్రం వెళ్తున్నాయి. దానివల్ల అంటే ఆ నీరంతా వెనక తన్ని విజయవాడను ముంపు గురి చేస్తూ ఉంది. అంటే పంట పొలాలకి నీరిచ్చి ప్రాణాలకి మనుషుల ప్రాణాలకి నిలబెట్టేదానికి తాగునీరు ఇచ్చి ప్రజలను కాపాడాల్సినటువంటి వరద నీరు ఈరోజు ప్రాణ నష్టానికి పంట పొలాల నష్టానికి చేస్తూ ఉంది. ఇది తెలిసినా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, మరి నిధులు కేటాయించి వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆపరేషన్ బుడమేరు సమస్యను పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి గత ప్రభుత్వం అంటే నిర్లక్ష్యం చేసింది, మా ప్రభుత్వం చూసుకోమని చెప్పేసి మాటలు చెబుతున్నారు. జరిగి ఏడాది కాబోతా ఉంది. రేపు 12వ తారీఖుకి ఎప్పటికైనా మాటలు కాకుండా చేతల్లో నిధులు కేటాయించి ఆచరణలో సమస్య పరిష్కారం చేసి గ్రామీణ ప్రజల్ని విజయవాడ పట్టణ ప్రజల్ని పంట పొలాలను కాపాడేదానికోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని, ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికోసం ఉద్యమ బాట పడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు మల్లిడి యలమందరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. వాళ్ళు ఈ బుడమేరు అనేది 4 జిల్లాలకు సంబంధించిన విషయం. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు. అయితే ఈ సంవత్సరం 2024లో 31వ తారీఖున పడినటువంటి వర్షాలకి వాళ్ళ బుడమేరు పొంగి మొత్తం రైతాంగాన్ని అలాగే విజయవాడ నగరాన్ని ముంచేసినాయి. వీటికి పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కానీ ఇప్పటికి సంవత్సరం అయింది, అయినా కూడా మేము ఈ మధ్య చూసాం, ఎక్కడా కూడా దానికి సంబంధించి పనులు చేయలేదు. ఇవాళ ఇక్కడ ఎనికేపాడు దగ్గర యూటీ ఉంది, 100 టన్నులు. అంటే ఇటు ఏలూరు కాలువ వెళ్తూ ఉంటుంది, కింది నుంచి బుడమేరు వెళ్ళాలి. అక్కడ దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి గతంలో కమిటీలు, మిత్రా కమిటీ కానీ కృష్ణయ్య కమిటీ కానీ చెప్పినాయి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అది చేయకుండా, అది ఎడల్పు చేయకుండా, అక్కడ యూటీని విస్తరించకుండా, మరి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి కాలువలను 60 మీటర్లు 62 మీటర్లు చేయకుండా దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇవాళ విజయవాడ నగరం అంతా మునిగిపోతూ ఉంది. అక్కడ 14 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ అయితేనే ఇవాళ నగరం మునగదు. కానీ వాళ్ళకి 4,000 డిశ్చార్జ్ అవుతుంది. ఇట్లా ప్రతి ప్రభుత్వం కమిటీలు వేస్తుంది. ఆ కమిటీలు చెప్పినటువంటి విషయాల్ని చెప్పిన వాటిని వాళ్ళు అమలు చేయకపోవటం వల్లే ఇవాళ ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందుకని రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఆనాడు ప్రకటించిందో నేను చేస్తామని చెప్పి ఇప్పుడైనా సరే, మరి వర్షాలు మొదలవుతున్నాయి, రేపు వర్షాలు మొదలైతే పనులు జరగవు. అందుకని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే కమిటీలు చెప్పినటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో వాటిని చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అఖిలపక్షంగా మేమంతా ఐక్య పోరాటాలకి సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన బుడమేరు ప్రక్షాళన పేరుతో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలు, ఇంజనీర్లు, అదేవిధంగా ప్రజా సంఘాలు, అనేక మంది ప్రముఖులు హాజరై బుడమేరుని ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, ప్రభుత్వం గత సంవత్సరం క్రితం బుడమేరు ప్రమాదం ఒక విపత్తు సంభవించినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, వీటన్నిటి మీద కూడా చర్చించి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి ఏ రకంగా అటు ప్రభుత్వం కానీ ఇటు ఇది కానీ ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మరి బుడమేరు ప్రారంభం కాడ్నుంచి కొల్లేరు సముద్రంలో కలిసేదాకా దాదాపు 160 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఎప్పుడైతే ఈ భారీ వర్షాలు వచ్చి మరోపక్క కృష్ణాలో అదే సమయంలో వరదలు వచ్చి ఈ 2 ప్రాంతాల యొక్క నీళ్లు కలిసిపోయి మరి విజయవాడ పట్టణాన్ని ముంచెత్తడంతో పాటు సముద్రంలో కలిసేదాకా ఉండేటువంటి భూములు, వ్యవసాయ భూములు, లేదు పక్కన ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు, వీటన్నిటినీ కూడా ముంచెత్తిపోతూ ఉంది. అందువల్ల చాలా పెద్ద విపత్తు సంభవిస్తూ ఉంది. మరి ఈ విపత్తుని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోవచ్చు, పూర్తిగా ఇది చేయలేకపోవచ్చు, కొంత తగ్గించేటువంటి పరిస్థితి చేసుకోగలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఇంజనీర్లు ఆ రకంగా చాలా సలహాలు ఇచ్చున్నారు. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు విపత్తు సందర్భంగా ఆయన స్వయంగా ఈ విపత్తు పరిణామాలన్నింటినీ కూడా అప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు సమన్వయం చేసి త్వరగా దాని నుంచి కోలుకోవడానికి కృషి చేశారు. మరి అనేక మంది సహాయం చాలా ప్రాంతాల నుంచి సహాయం పంపించారు ఆ విపత్తులో బాధితులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి. కానీ తర్వాత ఏంటి, ఇవాళ ఏం జరగాలి? రాబోయేటువంటి వర్షాకాలం మళ్ళీ వస్తే మరి భవిష్యత్తులో ఇట్లాంటి విపత్తులు వస్తే దీని నుంచి ఎట్లా విజయవాడ ప్రాంత ప్రజల్ని బయటేయాలి? ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ బుడమేరు చివరి వరకు సముద్రంలో కలిసే వరకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతాల యొక్క ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలి అనేటువంటిది మరి సవివరంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఆనాడేదో బయట వేసేసాము అయిపోయింది, దీన్ని పట్టించుకోవాల్సినటువంటి పని లేదనేటువంటి ధోరణిని విడనాడాలి. ఇవాళ ఆయన ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి బుడమేరుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చివరి కాంటూరు వరకు దీన్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా రైతాంగం మరి లక్షలాది ఎకరాల భూములు దీని ద్వారా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కొంచెం దాని నుంచి కూడా చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత బుడమేరు ప్రాంత ప్రజల్ని ఆదుకోవడానికి కృషి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రాజెక్టులు, పెండింగ్లో ఉండేటువంటి కాలువలు, లేదు సరిగా తూటాకుతో లేకపోతే గుర్రపుటెక్కతో నిండిపోయినటువంటి మురుగు కాలువలు, వీటన్నింటినీ కూడా పరిశీలన చేసి భవిష్యత్తులో ఒక కార్యాచరణ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడానికి కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక కాలువలు ఉన్నాయి. వీటన్నిటిని సమగ్రంగా పరిశీలన చేసి వాటిని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాలపై ఉంది. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఎన్నికల తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు ఉండటం లేదు. అందుకోసమే వీటికి ప్రజలు బలిపశులు అవుతున్నారు తప్ప పాలకులు ఏమాత్రం కూడా కాదు. ఈ మధ్యకాలంలో విజయవాడ సింగనగర ప్రాంతంలో ఉన్నటువంటి బుడమేరు కాలువ సంబంధించి జరిగిన విపత్తు అంతంత మాత్రం కాదు, చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో అనేక మంది బలిపశులైన పరిస్థితి. కానీ పాలకులు మాత్రం వాటి మీద దృష్టి పెట్టారు. ఆ రోజుకు తాచారంగా హడావుడిగా చేశారు తప్ప దీన్ని ఒక ప్రతిష్టమైన దానిగా తీసుకోలేదు. కాబట్టి ఈ బుడమేరు కాలువతో పాటుగా వివిధ ప్రాంతాల్లో, ఇప్పుడు ఉదాహరణకు ఒంగోలులో పోతురాజు కాలువ ఉంది, ఇట్లా గుంటూరు జిల్లాలో అనేక ఉన్నాయి. కాబట్టి ప్రతి జిల్లాలో ఇలాంటివి ఉన్నాయి. రెండోది కోనసీమ జిల్లాలో అయితే అనేక రకాల మురికి నీరు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అక్కడ కూడా పంట ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కాలుష్యం పెరుగుతున్న పరిస్థితి. ఈ కాలుష్యం నివారణలో కూడా ఇలాంటివి కాబట్టి దీన్ని సంరక్షణ చేయాలి. వీటికి నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించి ఖర్చు చేసి వాటిని బాగు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. వర్షాకాలంలో ఇలాంటి విపత్తుల నుంచి బయటపడాలంటే మాత్రం వీటిని పటిష్టంగా చేయాలి. అయితే ఈరోజు వాటిని పట్టించుకోవడం కారణంగా తొంగలు పెరుగుతూ ఉన్నాయి, నీళ్లు స్టాక్ అయ్యి దోమలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిని శుభ్రం చేసి నీళ్లను యథాప్రకారంగా పంపించి ఎక్కడైతే వీటిని మరమ్మతులు చేయాలో మరమ్మతు చేసిన వాటిల్లో చేస్తే తగిన న్యాయం జరిగిందని చెప్పి మేము కేవీపీఎస్గా అభిప్రాయపడుతున్నాం. కాబట్టి పాలకపక్షం వీటి మీద దృష్టి పెట్టి వీటిని సరైన గాడిలో పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన్నో కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. గతంలో 2024లో విజయవాడలో వచ్చిన ఏదైతే బుడమేరు వల్ల వచ్చిన వరదలు ఉన్నాయో సింగనగర్ కానీ ఇవన్నీ మునిగిపోయినాయి. మళ్ళీ వర్షాకాలం వస్తూ ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వం అరాకొరా చర్యలు చెప్తే పెద్దగా ఏమీ దానిపైన దృష్టి పెట్టినట్లేదు. ఇక్కడ బుడమేరు నుంచి వచ్చి అక్కడ కొల్లేరులో కలిసేటటువంటి నీటి ప్రవాహం ఇక్కడ నుంచి అండర్ వాటర్ టన్నల్స్ కానివ్వండి, అక్వలేట్స్ కానివ్వండి, ఏలూరు కాలువ నీరు దాటడం కానివ్వండి, అన్ని అంశాల్లోనూ ఈ నీరు ప్రవాహం అనేక అడ్డంకులు ఏర్పడతా ఉన్నాయి. దానికి తోడు అక్కడ కొల్లేరుకు వచ్చిన తర్వాత గుడివాడ గుడ్లవల్లేరు మధ్యన ఉన్నటువంటి వంతెన కింద నుంచి ఆ నీరు ప్రవహించి అటు పెదట్లగాడి చిన్నట్లగాడి దగ్గర కొల్లేరులో కలుస్తుంది. ఆ కొల్లేరులో కలిసే క్రమంలో అక్కడ కొద్దిగా ఎదరకపోతే ఆ లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాలను ముంచేస్తాయి ఈ నీరు అంతా కూడా. ఎందుచేతనంటే అక్కడ 14-15 అడుగుల ఎత్తు గట్లు వేస్తూ ఉన్నారు చేపల చెరువుల కోసం.
పూర్తిగా చేపల చెరువులు ఫిష్ మాఫియా ఆక్రమణ జరుగుతూ ఉంది. జరిగి చిన్న చిన్న తోరల్లో నుంచి నీళ్లు వెళ్ళాలంటే ఇంత పెద్ద ప్రవాహం అక్కడికి వచ్చేటప్పటికి ఎగదన్నుతూ ఉంది. ఎగదన్నడం వల్ల అనేక లంక గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. ఈ నీరు ఎదరికెళ్ళకపోతే ఇక్కడ బుడమేరు నుంచి వచ్చే నీరు ఇక్కడ వరకు ఎగదన్నే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొల్లేరులో సహజ సిద్ధంగా ఉండేటటువంటి చేపల పెంపకం పోయింది. చేప పిల్లన వేయడం మానేశారు. కొల్లేరు లంకగ్రామ ప్రజలు చేపలు పట్టుకుని వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళల్లో ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి, దేశంలో అనేక ప్రాంతాలకి వలసపోయి వలస కూలీలా మారుతూ ఉన్నారు. ఇదో పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే కొల్లేరు, బుడమేరు పూడికలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కొల్లేరులో నుంచి ఏదైతే బుడమేరులోంచి వచ్చే నీరు పడతా ఉందో కొల్లేరు పూడిపోయింది. స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. బుడమేరు కూడా ఆక్రమణకు గురవుతూ ఉంది. ఈ ఫిష్ మాఫియా వల్ల వచ్చే ఇబ్బందులు, అదేవిధంగా ఏదైతే అనేక చోట్ల ఏర్పాటు చేయాల్సిన విధంగా టర్నల్స్ ఏర్పాటు చేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యం. అంటే మేమేదో చేస్తామని చెప్పి 2024లో భవిష్యత్తులో ఆ ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పారు తప్పితే దాంట్లో చిత్తశుద్ధి కనపరచలేదని చెప్పి మా అభిప్రాయం. ఖచ్చితంగా మళ్ళీ వర్షాకాలం వస్తే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇప్పుడుగానే ముందస్తు చర్యలు ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆపరేషన్ బుడమేరు విజయవాడ నగరంతో పాటు 3 జిల్లాలకి అత్యంత ప్రాధాన్యత కలిగింది. మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు విజయవాడకు వరద వచ్చినప్పుడు వాగు గట్ల మీదే పడుకున్నాడు, శ్రద్ధతో పనిచేశారు. వెంటనే ఆపరేషన్ బుడమేరు చేపడతామని చెప్పారు. దురదృష్టం కొద్దీ వేసవికాలం ప్రారంభమై మరలా మాన్సూన్స్ వచ్చినా కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినంత వేగంగా చేయలేకపోవటం ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. 160 కిలోమీటర్ల పొడవున్న బుడమేరుని సముద్రంలో కలిసేరాక సంపూర్ణంగా మరమ్మతులు చేస్తే అటు రైతుకు కానీ ఇటు విజయవాడ నగర ప్రజలకు కానీ మధ్యలో గుడివాడ లాంటి పట్టణ ప్రాంతాల్లో అనేక చోట్ల ఉన్నటువంటి వంతెనలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రేయింబగళ్ళు వర్షం వచ్చే లోపు ఈ జూను జూలై మధ్యలో మళ్ళా వర్షాలు గ్యాప్ ఇస్తాయి. అలాంటి గ్యాప్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఏలూరు రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ అండర్ టెన్నెల్ ఉంది. ఆ అండర్ టెన్నెల్ ఆనాడు నామమాత్రంగా కట్టారు. ఇవాళ అది 3 రెట్లు 4 రెట్లు వెడల్పు చేసి ఉండాలి. పోయినసారి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, శంకర్ గారు, రామకృష్ణ గారు మేమంతా కూడా వెళ్ళి చూసాం. వరద గారు దాన్ని మినిమం 62 మీటర్లు వెడల్పు చేయాలి. అలాగే గుడివాడ దగ్గర ఉన్నటువంటి సప్టా ఏమాత్రం వచ్చినా కూడా రాకపోకలను ఆపేస్తుంది. అక్కడ కూడా ఒక భారీ బ్రిడ్జి నిర్మించాలని ప్లాన్లో ఇవన్నీ కూడా ఉండేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ బుడమేరు అనే కార్యక్రమాన్ని పెట్టడం అభినందనీయం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు వారి అభిప్రాయాలు చెప్పారు. ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం ఆనాడు వరద బాధిత ప్రాంతాలు వచ్చినప్పుడు చెప్పిన మాటలకి ఇవాళ అమలు చేస్తున్నటువంటి విధానానికి పొంతన లేదు. టోటల్గా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అటర్ ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి నష్టంలో రైతులు సింగనగర్ కానీ రామకృష్ణాపురం కానీ బుడమేరు యొక్క తాకిడికి సర్వస్వాన్ని వారు కోల్పోయారు. పశువులు చనిపోయినాయి, మేకలు, అలాగే కోళ్ళ ఫారాల కోళ్ళు, అలాగే కొంతమంది వారు పెంచుకున్నటువంటి ఆవులు, అలాగే పాడి గేదెలు అన్నీ కూడా మరణించినాయి. అయినా కూడా వారు అనుకున్నటువంటి స్థాయిలో నష్టపరిహారం వల్ల ఇవాళ కూడా ఆ బాధితులు ఎంఆర్ఓ ఆఫీసు తిరుగుతున్నారు. కానీ ఇవాళ వరకు కూడా సంవత్సరం దాదాపు దగ్గర వస్తున్నది. మళ్ళీ సెప్టెంబర్ 1 ఇయర్. ఇవాళ వరకు కూడా బుడమేరు మీద ₹1 ఖర్చు పెట్టాల. ఆపరేషన్ బుడమేరు మీద ఎటువంటి ఇప్పుడు తెలంగాణలో ఉంది హైడ్రా ఎలా చేస్తున్నది, తెలంగాణలో హైడ్రా ఎలా కొట్టేస్తున్నారు ఆక్రమణలో, అలా బుడమేరులు ఎందుకు కొడతలేడు, కొల్లేరులు ఎందుకు కొడతలా, అలాగే ఉప్పుటేరు ప్రాంతాల్లో అక్రమ చెరువులు కట్టేశారు. అవి ఎందుకు వాళ్ళు డిస్ట్రాయ్ చేయట్లా అంటే మాటలకి చేతలకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న భాగస్వామ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళు అట్లా ఫెయిల్ అయ్యారు.
కేంద్రం నుంచి రూపాయి తేలేకపోయారు అన్నాడు. అలానే రాష్ట్రం నుంచి కూడా వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థలు ఆనాడు వరద బాధితులు ఆదుకునే అందువల్ల వాడు సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ పరంగా అయితే వాళ్ళ ఫెయిల్ అయ్యేవాడు. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. వాళ్ళు ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు, నిమ్మల రామానాయుడు గారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఇరిగేషన్ మంత్రిగా ఆయన చూపించాలి. అలాగే వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు, ఏలూరు శాసనసభ్యుడు కానీ, గుడివాడ శాసనసభ్యుడు కానీ, గన్నవరం శాసనసభ్యుడు కానీ, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ, విజయవాడ పార్లమెంట్ మెంబర్ కానీ, చిన్ని గారు కానీ, అలాగే మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ సమిష్టి బాధ్యత తీసుకుని ప్రజా సమస్యల్ని ఏకరు పట్టించి దీని బుడమేరు ఆపరేషన్ ఎలా చేయాలి, మళ్ళీ ముప్పు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలనే మీద ఒక కార్యాచరణ రూపొందించాలి తప్ప వరదలు వచ్చినప్పుడు అడావాడి చేయటం, పేపర్ల ముందు పత్రికల ముందు మాట్లాడటం, తర్వాత నిమ్మకి నీరెత్తినట్టుంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళ పనచేయాలి. ఎవరెడ్డి గారు మిమ్మల్ని పోలవరం కట్టండి, విశాఖ స్టీల్ ఆపండి, కడప స్టీల్ కట్టండి, అలాగే వాళ్ళ పొడిపేటు ఆపరేషన్ చేసి దురాక్రమణ కొట్టేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం లేదా ఇరిగేషన్ కాలువలు ఆక్రమించిన మీద మీకు ఉదాసీనం ఏంటి? అక్కడికి ప్రచారం చూపించండి, కొట్టేయండి. అది చేయకుండా ఇవాళ మాటలు తేట మా ఇంటికాడ మామిడి పోయి మీ ఇంటికాడ అన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారు. నైజం ఆయన మారకపోతే ఉద్యమాల ద్వారా మారుస్తాం, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే ఇప్పుడే అనౌన్స్ చేసాం కార్యాచరణ. శంకర్ గారు రేపు 14వ తారీఖు ధర్నా చౌక్లో అన్ని పార్టీలతో నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. తర్వాత మేము ఏం చేయాలో ఎవరెవరు కలవాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాం.